Hi friends, welcome back to my channel. It's me Rishi. మీ ఇంట్లో ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే కామెంట్ చేయండి ఫస్ట్ థింగ్. అలాగే మా సెకండ్ సన్ స్మైల్ ఇస్తున్నాడని వీడియోతో క్యాప్చర్ చేశాను. చిన్నపిల్లలు చాలా క్యూట్గా ఉంటారు కదా, ఇలాంటి మూమెంట్స్ మనం మెమరబుల్గా ఉంచుకోవడానికి ఇలాంటివి సేవ్ చేసి ఉంచుకోవాలి కాబట్టి నేను యూట్యూబ్లో పెట్టుకోవడానికి వీడియో తీసుకున్నాను. చిన్నపిల్లల క్యూట్నెస్, స్మైల్, రాణి వచ్చినట్టు మాటలతో చాలా క్యూట్గా ఊకెడతారు కదా. అదే మీ ఇంట్లో పిల్లలు ఏ విధంగా యాక్టివ్గా ఉంటారో కూడా కామెంట్ చేయండి. మా చిన్నోడు అయితే చాలా యాక్టివ్గా ఉంటాడు. ఎర్లీ మార్నింగ్ అయితే ఇంకా యాక్టివ్గా ఉంటారు పిల్లలు, ఎందుకంటే లేవగానే అలా బ్రెయిన్ ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి మన చెప్పిన మాటలు కూడా అలా ఆలకించడానికి యూస్ఫుల్గా ఉంటుంది. మనతో కూడా అలా ఫ్రీగా మాట్లాడతారు. అంటే మనం మాట్లాడిన మాటకి అలా ఏదో ఒకటి చెప్పడానికి ఓకెడతారన్నమాట. ఆ విధంగా పిల్లలు మనతో కూడా ఊసలాడతారు. వాళ్ళతో డైలీ ఏదో ఒక యాక్టివిటీ చేయించడం కానీ మాట్లాడడం కానీ చేస్తే పిల్లలు బ్రెయిన్ ఇంకా యాక్టివ్గా అవుతుంది కాబట్టి డైలీ ఇంట్లో మనం పిల్లలతో కొంచెం టైం అన్నది స్పెండ్ చేయాలి. మీరేమంటారో కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి. మరిన్ని వీడియోస్ అప్లోడ్ చేయడానికి యూస్ఫుల్ అవుతుంది కాబట్టి. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. ఇంకా ఎలా పెట్టాలని గట్రా క్లారిటీగా తెలియదు కాబట్టి ఈ విధంగా పెడుతున్నాను. ఒకవేళ నాలో ఎవరైనా మిస్టేక్స్ ఉన్నా నన్ను సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్ళడానికి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకన్నది హోప్ ఉంటుంది కాబట్టి ఇంకా వీడియోస్ పెట్టచ్చు అన్న ఫీలింగ్ కలుగుతుంది. అందుకని వీడియో పెడుతున్నాను. మా చిన్నోడు క్యూట్ స్మైల్కి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ఆ ప్రాబ్లం అన్నది ఎక్కడ కనిపించదు. పిల్లల మొహం చూస్తేనే చాలా క్యూట్గా ఉంటాడు. మీ బాబు ఏంటి నల్లగా ఉన్నారని అనొచ్చు, బట్ ఆ డాడీ కలర్ బ్లాక్ కాబట్టి తను కూడా అలాగే. మళ్ళీ మా పెద్ద అబ్బాయి వైట్గా ఉంటాడు, బికాస్ నేను కొంచెం వైట్గా ఉంటాను కాబట్టి. దిస్ ఈజ్ వీడియో, వాచింగ్ ఫర్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. మిగతా వీడియో సాంగ్తో కంటిన్యూ చేస్తాను.